హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ అండ్ ఆంధ్ర ఎంసెట్ ఎగ్జామ్కు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఎగ్జామ్కు సంబంధించిన సిలబస్ గురించి తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు క్యాస్ట్ వైజ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి కూడా తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఎవరైతే ఈ సంవత్సరం ఎంసెట్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో సో వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కానివ్వండి, లేకపోతే తెలంగాణ వాళ్ళు కానివ్వండి, సో ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇక మనం వీడియో స్టార్ట్ చేస్తే ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే చూద్దాం. సో అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఏంటంటే మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి ఎండ్ చేసే వరకు దాంట్లో జరిగే ప్రాసెస్ గురించి తెలుసుకోవడమే ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నట్టు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎగ్జామ్లో జరిగే ప్రాసెస్ గురించి ఎగ్జామ్ ప్యాటర్న్ అంటారు. సో అది ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎగ్జామ్ మనం కండక్ట్ చేసేది, సో ఎగ్జామ్ని ఎలా కండక్ట్ చేస్తారంటే సిబిటి. సో సిబిటి అంటారు. సో సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో చాలామంది ఎంసెట్ ఎగ్జామ్ అంటే పేపర్లో రాయడం అనుకుంటారు, లేకుంటే బబ్లింగ్ మెథడ్ అనుకుంటారు. కానీ సో అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుంది. సో దీంట్లో మనకు పేపర్స్ ఉండవు, ఏముండవు, మనకు ఒక సిస్టమ్ ఇస్తారు. సో ఆ సిస్టంలో, సో సిస్టమ్ అంటే కంప్యూటర్. సో కంప్యూటర్లో మనకు క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఎంసెట్ క్వశ్చన్స్. సో మనం ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఎగ్జామ్ని కంప్లీట్ చేయాలి. సో ఆ మెథడ్ కూడా ఏ విధంగా ఉంటుందంటే మ్యూలర్ కోటిషెడ్ ప్రోగ్రామ్ ఏ విధంగా అయితే ఉంటుందో సో అదే విధంగా ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ ఒక్కొక్క ఆప్షన్కి ఏది రైట్ అయ్యో ఆ క్వశ్చన్కి ఏ ఆప్షన్ రైటో దాన్ని సేవ్ చేసుకోవాలి. సో అదేవిధంగా మొత్తం ఎగ్జామ్ని అయితే మనం కంప్లీట్ చేయాలి. సో దాన్ని సిబిటి అంటారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నట్టు. సో నెక్స్ట్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి మెయిన్ టైం. సో మనకు ఎంత టైం ఉంటుందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనకు ఎగ్జామ్కి మనకు 3 అవర్స్ అయితే ఉంటుంది. సో 3 అవర్స్ అంటే అది 180 మినిట్స్. సో ఈ 180 మినిట్స్లో మీరు ఈ ఎంసెట్ ఎగ్జామ్ని కంప్లీటెడ్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేయాలి. సో ఈ 180 మినిట్స్ టైంకు మించి ఒక్క సెకండ్ కూడా మీకు ఎక్స్ట్రాక్ అయితే ఉండదు. సో కంప్యూటర్ ఆటోమేటిక్గా మీ స్క్రీన్ అయితే ఆఫ్ చేసేస్తుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ 180 మినిట్స్లో మీరు ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసేసుకోండి. అండ్ అదేవిధంగా మనం చూసుకోవాల్సింది మార్క్స్ గురించి. సో మార్క్స్ అండ్ క్వశ్చన్స్ గురించి. సో సో 3 అవర్స్ ఉంటుంది కాబట్టి మనకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 160 క్వశ్చన్స్. సో టోటల్ ఎంసెట్ ఎగ్జామ్కు సంబంధించి 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 160 క్వశ్చన్స్కి మనకు ఒక్కో క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. సో అంటే టోటల్ 160 మార్క్స్. సో ఒక్కో క్వశ్చన్కి 1 మార్క్ కాబట్టి టోటల్ 160 క్వశ్చన్స్ 160 మార్క్స్. సో ఈ 160 క్వశ్చన్స్కి 160 మార్క్స్. సో దీన్ని మీరు కంప్లీట్ చేయాలంటే ఒక్కో క్వశ్చన్కి సో 1 క్వశ్చన్ ఈక్వల్స్ టు 1 మినిట్. సో ఈ ఒక్క క్వశ్చన్ని మీరు 1 మినిట్ టైం లైన్లో కంప్లీట్ చేసేయాలి. సో అలా చేస్తే ఏంటంటే మీరు కరెక్ట్ టైంలో అన్ని క్వశ్చన్స్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసి ఉంటారు. సో కొందరు ఏమంటారంటే 1 మినిట్లో మీరు కంప్లీట్ చేయకపోతే ఆటోమేటిక్గా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. బట్ అలా కాదు. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక లాజిక్ ప్రకారంగా ఈ ఒక్క క్వశ్చన్ని 1 మినిట్లో సాల్వ్ చేస్తే ఎగ్జామ్ అనేది మీ మీద ఎలాంటి ప్రెషర్ అనేది పడదు ఎగ్జామ్స్ టైంలో. సో ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు 1 మినిట్లో 1 క్వశ్చన్ని కంప్లీట్ చేసి మీ మీద ఎలాంటి ప్రెషర్ అనేది ఉండదు. బట్ ఒక క్వశ్చన్ని మీరు 2 మినిట్స్ తీసుకోవచ్చు, 4 మినిట్స్ తీసుకోవచ్చు, ఎంతైనా టైం తీసుకోవచ్చు. సో టైం పెరిగే కొద్దీ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి టైం అనేది తగ్గుతూ ఉంటుంది. ఒక క్వశ్చన్కి 1 మినిట్లో సాల్వ్ చేయకుండా 2 మినిట్స్లో సాల్వ్ చేస్తే ఇంకో క్వశ్చన్కి టైం అనేది తగ్గిపోతుంది. సో అలానే చెప్తారు కానీ ఒక క్వశ్చన్ని 1 మినిట్లోనే కంప్లీట్ చేయాలని రూల్ ఏమీ లేదు. సో ఒక క్వశ్చన్ని మీరు ఎంతసేపు అయినా సాల్వ్ చేయడానికి ఎంత టైం అయినా తీసుకోండి. కానీ టైం అనేది మీరు తగ్గే కొద్దీ క్వశ్చన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఒక క్వశ్చన్ని 2 మినిట్స్లో సాల్వ్ చేస్తే ఇంకో క్వశ్చన్ని 30 సెకండ్స్లోనే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అయితే కానీ లెవెల్ అనేది బ్యాలెన్సింగ్ అయితే అవ్వదు. సో కాబట్టి ఈ టైం అనేది చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఒక క్వశ్చన్కి యావరేజ్గా 1 సెకండ్ 10 మినిట్, సో 1 మినిట్ 10 సెకండ్స్లో ఆ టైంలో సాల్వ్ చేసుకోండి. సో ఇది మార్క్స్కు సంబంధించింది, టైంకి సంబంధించింది. సో ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో ఈ 3 అవర్స్లో మీరు ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేయాలి. సో ఇది టైము అండ్ కండక్టింగ్ మెథడ్. సో అదేవిధంగా
నెక్స్ట్ టాపిక్ గురించి చూస్తే అది సిలబస్. సో సిలబస్ గురించి చూద్దాం. సో మనకు టోటల్ ఎంత మార్క్స్? సో 160 క్వశ్చన్స్, 160 మార్క్స్. సో అదేవిధంగా 160 మార్క్స్. సో 160 క్వశ్చన్స్, 160 మార్క్స్. సో దానికి సిలబస్ ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మీరు ఇంటర్లో ఎంపీసీ ఆర్ లేకుంటే బైపీసీ అయితే తీసుకుని ఉంటారు. సో ఎగ్జాంపుల్కి నేను ఎంపీసీ అనుకుంటున్నాను. సో ఒక స్టూడెంట్ ఎంపీసీ అయితే తీసుకున్నాడు. సో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుకున్నాడు అండ్ అదేవిధంగా సెకండ్ ఇయర్ చదువుకున్నాడు. సో ఎంపీసీలో మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? సో మ్యాథ్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు కాబట్టి మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్లో మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఫస్ట్ ఇయర్లో 4 సబ్జెక్ట్స్ అండ్ అదేవిధంగా సెకండ్ ఇయర్లో 4 సబ్జెక్ట్స్. సో టోటల్ 8 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో అండ్ ఈ సబ్జెక్ట్సే కాబట్టి లాంగ్వేజెస్ అయితే మీరు వదిలేయండి. సో లాంగ్వేజెస్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అనేవి రావు. సో టోటల్ 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ 8 సబ్జెక్ట్స్ని 160తో డివైడ్ చేసేయండి. సో 160/8 చేస్తే మనకు 20 అయితే వస్తుంది. సో 8 2s సో 20. సో కాబట్టి మనకు ఒక సబ్జెక్ట్ నుంచి 1 సబ్జెక్ట్ ఈక్వల్స్ టు 20 క్వశ్చన్స్. సో ఒక సబ్జెక్ట్ నుంచి మనకు 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మీరు మ్యాథ్సే తీసుకోండి, ఫస్ట్ ఇయర్ మ్యాథ్సే తీసుకోండి, సెకండ్ ఇయర్ మ్యాథ్సే తీసుకోండి, సో ఫిజిక్స్ తీసుకోండి, కెమిస్ట్రీ తీసుకోండి. సో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాంట్లోంచి మనకు 20 మార్క్స్ అయితే యావరేజ్గా వస్తుంది. సో ఇది సిలబస్కు సంబంధించింది. అండ్ కొన్ని సంవత్సరాలు అంటే కొన్ని టైమ్స్లో ఏమొస్తాయంటే 55% ఆఫ్ ద సిలబస్ ఫస్ట్ ఇయర్ నుంచి ఆర్ లేకుంటే సెకండ్ ఇయర్ నుంచి కొన్ని టైమ్స్లోకి, అండ్ రిమైనింగ్ 45% సిలబస్ ఫస్ట్ ఇయర్ నుంచి ఆర్ లేకుంటే సెకండ్ ఇయర్ నుంచి. సో కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్, సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ అన్నిటినీ కంప్లీట్ చేసి ఉండాలి. సో అన్నిటినీ రివిజన్ చేసుకోండి. సో అలా చేసుకుంటేనే మీరు మంచి ర్యాంక్తో క్వాలిఫై అవుతారు. సో మంచి ర్యాంక్ అయితే మీకు వస్తుంది. సో ఇది ఎగ్జామ్ సిలబస్కు సంబంధించి. సో నెక్స్ట్ దేని గురించి చూద్దామంటే సో నెక్స్ట్ థర్డ్ వన్ క్యాస్ట్ వైజ్ క్వాలిఫైయింగ్ మార్క్స్. సో క్యాస్ట్ వైజ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి ఇప్పుడు ఏదో చూద్దాం. సో క్యాస్ట్ వచ్చేసరికి కొంతమంది సో ఎంసెట్ రాసేవాళ్ళు ఎస్సీ ఉంటారు, ఎస్సీ క్యాస్ట్, ఎస్టీ క్యాస్ట్ అండ్ బీసీ అండ్ అదేవిధంగా ఓబీసీ, ఇంకా చాలా క్యాస్ట్స్, ఇంకా డిఫరెంట్ క్యాస్ట్స్లో ఉన్న స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తారు. సో ఇందులో ఈ క్యాస్ట్లో అన్నింటిలో గవర్నమెంట్ ఏం చేసిందంటే సో ఎస్సీ అండ్ ఎస్టీ, సో ఈ 2 క్యాస్ట్ స్టూడెంట్స్ వాళ్ళకి కేవలం క్వాలిఫై అవ్వాలంటే జస్ట్ ఎగ్జామ్కి అటెండ్ అయితే చాలు. సో మెయిన్గా ఈ 2 క్యాస్ట్ స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్కి అటెండ్ అయితే చాలు. సో ఎగ్జామ్స్లో మీరు అటెండ్ అయ్యి ఆ క్వశ్చన్స్ అనేవి మీరు పెట్టే క్వశ్చన్స్ రైట్ అవ్వండి, రాంగ్ అవ్వండి, ఏదైనా సరే మీరు జస్ట్ ఎగ్జామ్కి అటెండ్ అయితే మీరు క్వాలిఫై అయిపోతారు. సో అది కూడా కేవలం ఈ 2 క్యాస్ట్ స్టూడెంట్స్కి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి. అండ్ మిగతా క్యాస్ట్ స్టూడెంట్స్ సో ఓబీసీ అండ్ బీసీ, సో రిమైనింగ్ ఇంకా అనదర్ క్యాస్ట్ వాళ్ళేమో ఖచ్చితంగా 40 మార్క్స్. సో 40 మార్క్స్కు ఎబోవ్ రావాలి, ఖచ్చితంగా ఎబోవ్ అయితే రావాలి. 40 మార్క్స్ అనేది టచ్ అవ్వాలి. సో 40 మార్క్స్కు టచ్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు, అంటే క్వాలిఫై అవుతారు ఎగ్జామ్స్కి. సో ఎగ్జామ్లో మీరు పాస్ అయిపోయారు అన్నట్టు, అంటే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 40కి అయితే ఖచ్చితంగా దాటాలి బీసీ, ఓబీసీ వాళ్ళు. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే ఎగ్జామ్ అటెండ్ అయితే సరిపోతుంది. సో ఇది క్యాస్ట్ వైజ్కు సంబంధించి. సో నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ ఈ ర్యాంక్కి అండ్ మార్క్స్కి యొక్క సంబంధం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కహానా వచ్చాయి.